హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలత. ఓకే, ఈరోజు మనము ఈజీ ట్రిక్ ఫర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో మనకు 2 1/5 ప్లస్ 3 1/6 ఈక్వల్ టు, ఓకేనా, ఈ ప్రాబ్లం. నెక్స్ట్ 3 1/4 ప్లస్ 5 1/3 ఈక్వల్ టు, నెక్స్ట్ 9 1/2 ప్లస్ 9 1/2. సో ఇవన్నీ టోటల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనం టోటల్గా ఈజీ ట్రిక్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం జనరల్గా అయితే ఇక్కడ మనం డినామినేటర్లో ఉన్న 5 6ను ఎల్సిఎం చేస్తాం కదా. సో అలా కాకుండా మనం ఈజీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 ఉంది కదా, ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 3. ఇవి రెండు ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. సో 2 + 3, 2 + 3 = 5 కదా. సో ఇక్కడ 5, ఇక్కడ 5 రాసేయాలి. ఓకేనా, 5 రాసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు 2 + 3 = 5 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు న్యూమరేటర్లో ఒక నెంబర్ రావాలి, డినామినేటర్లో రావాలి. సో ఇక్కడ మనకు డినామినేటర్లో ఉన్న 5 6ని ఫస్ట్ ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. 5 + 6, 5 + 6 = 11. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన 11 న్యూమరేటర్లో రాయాలి. సో ఇక్కడ మనకు వచ్చిన 5 + 6ని న్యూమరేటర్లో రాయాలి. 5 + 6 = 11, 5 + 6 = 11. నెక్స్ట్ ఈ 5 6ని మళ్ళీ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 6, 5 6 30. సో ఇది టోటల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చేసింది, 2 1/5 + 3 1/6, దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 5 11/30. సో దిస్ ఆన్సర్ ఈజ్ 5 11/30. నెక్స్ట్ 3 1/4 + 5 1/4. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 3 + 5, 3 + 5 అంటే 3 + 5 = ఎంత అడిషన్ చేయాలి కదా. సో 3 + 5, 3 + 5 = 8, 3 + 5 = 8. నెక్స్ట్ డినామినేటర్ అన్న 4 3ని ఫస్ట్ టైం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. 4 + 3, 4 + 3 7. ఇప్పుడు వచ్చిన మన 7 న్యూమరేటర్లో రాయాలి. నెక్స్ట్ 4 3ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. 4 3 = 12. సో ఆన్సర్ మనకి ఎంత వచ్చింది, 87/12. ఓకేనా. ఈ ఆన్సర్ ఏమో 5 11/30, నెక్స్ట్ 87/12. సో ఇవి రెండు ఆన్సర్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ 9 1/2 + 9 1/2. ఓకేనా. ఈ ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.